అందరికీ నమస్కారం. నేను మీ మారుతి కిరణ్. ఒక సున్నితమైన విషయం అండి. అదేంటంటే అర్థం చేసుకోవటం వేరు, అర్థం చేసుకోబడటం వేరు. మీరు ఒకళ్ళని అర్థం చేసుకోవాలంటే ముందు మీరు వాళ్ళని గమనించాలండి. నిశ్శబ్దంగా గమనించాలి, ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. ఇలా చేయటం వల్ల ఇతరుల గురించి మీకు వీలైనంత స్పష్టత వస్తుంది. ఈ స్పష్టత కనుక వచ్చిందంటే వారంటే ఏంటో మీకు తెలిసిపోతుంది. ఇలా తెలిసినందువల్ల మీకు కొన్ని లాభాలు ఉంటాయండి. అవేంటంటే వాళ్ళల్లో మీకు నచ్చనివి తెలిసిపోతుంది, మీకు నచ్చేవి తెలిసిపోతుంది. అతని నుంచి ఏం నేర్చుకోవచ్చు అన్నది కూడాను మీకు తెలిసిపోతుంది. ఇలా తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడన్నా మీకు నచ్చని ప్రస్తావన ఆయన నుంచి వచ్చిందనుకోండి, అతన్ని నొప్పించకుండా మీరు తప్పించుకోవచ్చు అన్నమాట. ఇలా గమనించటం, వినడం, అర్థం చేసుకోవడం అనేది ఓపికతో నేర్చుకునే ఒక గొప్ప కళ అండి. సమాజాన్ని అర్థం చేసుకోవడం అంటే వ్యక్తులను అర్థం చేసుకోవటమే కదా. ఒక మనిషి అర్థమైన తర్వాత మీకు ఇక అతనితో ఏ ఘర్షణ ఉండదు. అతనిలో ఉన్న మంచిని తీసుకుంటూ మిమ్మల్ని మీరు పరిపుష్టి చేసుకుంటూ ఉంటారు. నిజంగా చెప్పాలి అంటే అబ్జర్వేషన్ లీడ్స్ టు నాలెడ్జ్ అంటే ఇది మిత్రులకే కాదు, జీవిత భాగస్వామికే కాదు, అపరిచితులకు కూడాను మనం అన్వయించుకోవచ్చు అండి. చాలామంది మీరు గమనించారో లేదో, మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు నిశ్శబ్దంగా వింటుంటారు, చాలా జాగ్రత్తగా వింటూ ఉంటారు. మనం అలా మాట్లాడుతూనే ఉంటూ ఉంటాం. ఇలా ప్రశ్నలు వేయకుండా వింటున్న వాళ్ళతో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అంటే మనం వాళ్ళకి దొరికిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనల్ని వారు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు అని అర్థం. ఇలా గమనించడం వల్ల వాళ్ళకు కూడా లాభం ఉంటుంది, మళ్ళీ మంచిని తీసుకుంటారు. మనం ఏదైనా అనవసరమైన ప్రస్తావన తీసుకొచ్చామనుకోండి, సున్నితంగా తప్పించుకుంటారు. ఇందాక నేను చెప్పాను కదా, అదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి సైలెంట్గా గమనించే వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా, గౌరవంగా, హుందాగా ఉండాలండి. ఇంకొక విషయం ఏంటంటే మనకు నిజాయితీగా గనక కనెక్ట్ అయితే వాళ్ళు మనతో ఉంటారు. మన జీవిత సుగంధాన్ని పెంచుతారు, లేకపోతే మన జీవిత నాణ్యతను కూడా పెంచుతారు. లేకపోతే నిశ్శబ్దంగా, నేను చెప్పాను కదా, దూరం అయిపోతారు. అప్పుడప్పుడు అనుమానం రాకుండా హలో అంటూ ఉంటారు. వాళ్ళు మనలో దూరుకోరు. ఎందుకంటే మన మంచితనాన్ని వాళ్ళు స్వీకరించే ప్రక్రియలో ఉంటారు కాబట్టి. ఒకసారి మా నాన్నగారిని అడిగానండి. ఆయన చాలా గంభీరంగా ఉంటారు, మాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా. నాన్న, మీరెందుకు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నిశ్శబ్దంగా ఉంటూ ఉంటారు, గంభీరంగా ఉంటారు అని ఆయన చెప్పిన సమాధానం నిజంగా నాకు ఆశ్చర్యం వేసిందండి. ఆయన ఏం చెప్పారంటే, నువ్వంటే ఏమిటో నీకు తెలియాలి అంటే నువ్వు ఇతరులను నిశ్శబ్దంగా గమనించాలి, వినాలి అని చెప్పారండి. నువ్వంటే ఏమిటో నీకు తెలియాలి అంటే నువ్వు ఇతరులని నిశ్శబ్దంగా గమనించాలి అని అన్నారండి. ఇలా గమనించటం వల్ల నువ్వు నీ వాళ్ళని సంపాదించుకుంటావు అని చెప్పారండి. అలా చెబుతూ ఇంకొకటి ఏమన్నారంటే, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే అదే నీ ఆస్తి. నీకు పెద్దగా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అక్కర్లేదు. నిన్ను అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు తప్పకుండా నీకు కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటారు, మానసికంగా ఖేదం వచ్చినప్పుడు నిన్ను ఓదారుస్తారు, నీ వెంట జీవితాంతం నిలబడతారు అని చెప్పారండి. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వయసుకి ఏం సంబంధం లేదండి, పెద్దవాళ్ళే చేయాలని లేదు. ఏ వయసుల వాళ్ళైనా ముందు ఇతరులను అలా గమనిస్తూ ఉండండి. వాళ్ళనే ఎక్కువ మాట్లాడనివ్వండి. ఎప్పుడన్నా ప్రశ్న వేయాలంటే వేయండి అంతే. అలా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మిమ్మల్ని మీరు ఇందాక చెప్పాను కదా, పరిపుష్టి చేసుకోవడమే కాదు,
మీ యొక్క జీవిత నాణ్యతను కూడా పెంచుకునే అవకాశం ఉంటుందండి. సో ఇదండి ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయం కనుక మీకు నచ్చితే నాకు ఫోన్ చేసి చెప్పచ్చు. నా ఫోన్ నెంబర్ 9491063089. మళ్ళీ చెప్తాను, 9491063089. 5 నిమిషాల్లో దీన్ని అప్లోడ్ చేస్తున్నానండి. మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కనుక నొక్కితే ఇంతకుముందు చేసిన 155-156 వీడియోలు ఉన్నాయి, అవి చూడొచ్చు. ఇది కూడా చూడొచ్చు. రేపొద్దున చేయబోయే వీడియోలు కూడా చూడొచ్చు అండి. ఈ వీడియోని కనుక మీరు నలుగురికి పంపించగలిగితే, మీ ఫ్రెండ్స్ కానీ వాట్సాప్ గ్రూపులకు కానీ, అసలు మీరంటే ఏమిటో కూడా ఇతరులకు తెలుస్తారండి. సో ఇదండి నేను చెప్పాలనుకుంటున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.